ఇక బోనాల పండుగ కోసం సునంద కొత్త కోడలికి చీర తీసుకొచ్చి ఇవ్వడంతో ఆ చీరను రాధ భర్తకు చూపిస్తుంది. ఏంటిదంతా అని అడగ్గా, రేపు బోనాల పండుగ కదా, కొత్త కోడలు బోనం ఎత్తాలని అత్తయ్యగారు చెప్పారని చెప్తుంది రాధ. నువ్వు ఇంటి కోడలివి కాదు కదా, బోనం ఎలా ఎత్తుతావని, ఎత్తడానికి వీల్లేదని విక్కీ చెప్తాడు. అయినా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావని, నిజంగానే ఇంటి కోడలిగా మారిపోవాలని చూస్తున్నావని తిడతాడు విక్కీ. నీ హద్దులు నీకు తెలిసినప్పుడు ఇలా ఎలా చేస్తున్నావని నిలదీస్తాడు. పెళ్లికి ముందు జరిగిన కండిషన్లు గుర్తు చేస్తాడు. దీంతో రాధకి కోపం వస్తుంది. అలాంటప్పుడు ఈ మెడలో ఈ నల్ల పూసలు ఎందుకు వేశావని రాధ నిలదీస్తుంది. మన కండిషన్లో ఈ నల్ల పూసల సంగతి లేదు కదా అని అడుగుతుంది విక్కీని. అదంతా ఇంట్లో వాళ్ళను సంతోషపెట్టడం కోసం జరిగిపోయిందని విక్కీ రాధతో చెప్తాడు. అయితే ఇది కూడా ఇంట్లో వాళ్ళను సంతోషపెట్టడానికే చేస్తున్నానని అనుకోవచ్చు కదా అని రాధ విక్కీకి బదిలిస్తుంది. ఇక మరోవైపు రాధని చిట్టి అని దమయంతి వాళ్ళ అన్నయ్య భవానీ శంకర్‌కి చెప్తుంది. అమ్మ, ఇన్నాళ్ళు చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికామన్నమాట అని అంటాడు భవానీ శంకర్. ఆ సీనయ్య గాడు ఎంత దేశముదురుగాడు, చిట్టిని వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టి మనల్ని ఫూల్స్‌ని చేశాడని కోపడతాడు. ఏదైనా మన మంచికే జరిగిందని, చిట్టి ఎక్కడ ఉందో తెలిసిపోయిందని దమయంతి అంటుంది. ఇక ఆలస్యం చేశామంటే ఆ రాధని చిట్టి అని అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉందని అంటుంది దమయంతి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చిట్టిని పైకి పంపించేయాలని చెప్తుంది. రేపు బోనాల పండుగలో చిట్టి బోనం ఎత్తుకొని గుడికి వస్తుందని, మళ్ళీ తిరిగి రావద్దని చెప్తుంది. దీంతో భవానీ శంకర్ రౌడీలను పురమాయిస్తాడు. రాధ గుడికి వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి రాదని చెప్తాడు. ఇక బోనాల పండుగకు అన్ని సిద్ధం చేసిన తర్వాత విక్కీ కనిపించకపోయేసరికి సునంద, గోపాల్ వాడెక్కడమ్మా అని రాధను అడుగుతారు. నేను బోనం ఎత్తడం ఆయనకి ఇష్టం లేదని చెప్తుంది రాధ. దీంతో ప్రియ చాలా సంతోషపడిపోతుంది. కొత్త కోడలు తొలిసారి బోనం ఎత్తుతుంటే వాడికి ఇష్టం లేకపోవడం ఏంటని వెళ్ళి విక్కీని నిలదీస్తారు. నేను రానంటే రానని విక్కీ మొండికేస్తాడు. అంటే దమయంతి వాళ్ళు చెప్తున్నట్లు వీడు నిజంగానే రాధను పెళ్లి చేసుకున్నట్లు లేడని, వీడికి అగ్రిమెంట్ పెళ్లి అనుకుంటా, అందుకే రానంటున్నాడని నందగోపాల్ అంటాడు. అమ్మో, మొదటికి మోసం వచ్చేలా ఉందని విక్కీ భయపడతాడు. రాధకు నాకు మధ్య చిన్న గొడవ జరిగిందని, అందుకే రావడం లేదని చెప్తాడు విక్కీ. భార్యాభర్తల మధ్య గొడవలు బెడ్రూమ్ వరకే పరిమితం కావాలని, అవన్నీ ఇంట్లోకి తీసుకురావద్దని గోపాల్ హెచ్చరిస్తాడు. మర్యాదగా ఇప్పుడు నువ్వు వచ్చి బోనం అమ్మాయి నెత్తి మీద పెట్టకపోతే బావుండదని చెప్పడంతో విక్కీ సరేనంటాడు. తల్లిదండ్రుల మాట కాదనలేక విక్కీ వచ్చి బోనం ఎత్తి రాధ తలపై పెడతాడు. దీంతో అందరూ బోనాలు ఎత్తుకొని గుడికి బయలుదేరతాడు. అక్కడ భవానీ శంకర్ ఏర్పాటు చేసిన రౌడీలు రాధ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బోనాలు ఎత్తుకొని గుడికి వచ్చిన రాధను చంపేందుకు ప్రయత్నించడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.